చేసిర్రు. గద్దెనెక్కింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలకు మోసం చేసిర్రు. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మీరు ఓట్లు దండుకున్నారు, ప్రజలకు మోసం చేస్తున్నారు. మహిళా సోదరులకు, రాష్ట్రంలో జనాభాలో సగభాగం ఉండే మహిళలకు మోసం చేసింది 420 ప్రభుత్వం. తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఏమో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ఆపివేయటం, దీని మీద ఇది పోరాటం ప్రారంభం మాత్రమే. దీని మీద ప్రజా ఉద్యమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను స్థానికంగా నుండి ఎమ్మెల్యే మంత్రుల దాకా గౌరవ చేసి నిరసనలు చేసి ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. దీన్ని వెంటనే ప్రభుత్వం మేల్కొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామర్చల మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు గత ప్రభుత్వం, మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేసిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పడిసి ఈరోజు నిలిపివేయటం జరిగినది. దీన్ని వెంటనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే నిధులు విడుదల చేసి ప్రజలకు ఇవ్వాలా అని మా బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేనికోసం అంటే అనేక ఉద్యమాలు, అనేక బలిదానాలు, అనేక పోరాటాలతో సాధించినటువంటి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకం మన సంస్కృతి సాంప్రదాయం మీద దెబ్బ కొడుతున్నా కూడా పాత ఉన్నటువంటి 50 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు వాళ్ళ కింద బతుకుతున్న కాలంలో జెండా నెత్తి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతున్న ఉద్దేశంతో తెలంగాణ పార్టీ స్థాపించి ఈరోజు రాష్ట్రంలో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ రాష్ట్ర మహిళలకు, ఆడబిడ్డలకు ఒక పథకం చేస్తే బాగుంటుంది, ప్రతి కుటుంబానికి ఒక ఆడబిడ్డకు మేలు జరగాలనే ఉద్దేశంతో మొదటగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని 50,000 రూపాయలతోటి ప్రారంభించడం జరిగింది. కాలానుగుణంగా పరిస్థితుల కొద్దీ రాష్ట్రంలో ఖర్చులుంటాయి, అవసరాలు ఉంటాయి. ఆ కుటుంబానికి పెళ్ళైన తర్వాత నిధులు, డబ్బులు అవసరమని ఆ పథకాన్ని 1,116 రూపాయలు ప్రతి పెళ్లింటి ఆడబిడ్డకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న అనేక కల్లిబుల్లి హామీలు చెప్తూ రాష్ట్రంలో డెవలప్ చేయనటువంటి, అభివృద్ధి జరిగినటువంటి హామీలు ఇచ్చి మర్చిపోయి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎంత నిర్లక్ష్యం, ఎంత అసమర్థత పాలన అంటే హైకోర్టు స్టే ఇచ్చిందండి ఒక స్కీమ్ కి. ఏ ప్రభుత్వంలో జరగలే ఎట్లా హైకోర్టు స్టే ఇవ్వడం అంటే ఎదవా నువ్వు పనికిరావు పరిపాలనకు, రేవంత్ రెడ్డి నువ్వు దిగిపో, నువ్వు పనికిరాడు అని చెప్తుంది హైకోర్టు. హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత కూడా నువ్వు మొద్దు నిద్రలో కూర్చున్నావు అంటే రాష్ట్రంలో ఎంతటి అసమర్థ పాలన ఉందో ఒకసారి గమనించాలి మిత్రులారా. ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం రావడం వల్ల ఒక కుటుంబంలో పెళ్లి జరిగి 1,00,000 రూపాయలు వస్తే ఎంత మేలు జరుగుతుందో మన అందరం కుటుంబాల్లో ఆడబిడ్డలు ఉన్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే. అదేవిధంగా ప్రభుత్వంలో రాకముందు 2023లో ఇచ్చినటువంటి హామీ కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తా ఆడబిడ్డలకన్నావు. తులం బంగారం ఎటుపోయిందో కానీ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితుల్లో అనుముల కుటుంబం, అనుముల అన్నదమ్ములు, అనుముల అండ్ బ్యాచ్, ముఖ్యమంత్రి అండ్ బ్యాచ్ అంటే మంత్రులంతా కూడా దోచుకునే పనిలో ఉన్నారు. మంత్రుల స్థాయి నుండి కింది ఎమ్మెల్యే స్థాయి వరకు మొన్నటికి మొన్న పేపర్కి వచ్చింది, అనుముల కొండలరెడ్డి ఎగ్జాక్ట్ డెవలప్మెంట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీని స్థాపించి ఆ కంపెనీలో ఉద్యోగులు లేరండి, ఆ కంపెనీకి ఆఫీస్ లేదు, కానీ 200 కోట్ల విలువైన భూమిని కేటాయించడం జరిగింది.
మాకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలంటే హైకోర్టు మెట్లకి మేము పథకం అడుక్కోవాలి. మీకు అన్నదమ్ములకు మాత్రం అడ్డగోలు కాంట్రాక్ట్లు వస్తాయి, అడ్డగోలుకు భూములు వస్తాయి. ఇదా మాకు న్యాయం? ఇదా నువ్వు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని పరిపాలించదలుచుకున్నటువంటి ముఖ్యమంత్రివా? నువ్వు ఒక నిర్లక్ష్యపు అసమర్థత ముఖ్యమంత్రివి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలం మొత్తం బీఆర్ఎస్ పార్టీగా మేము నిలదీస్తాము. ప్రతి నియోజకవర్గంలో మీ ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటాము. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఎంపీగా ఎమ్మెల్యేలుగా గద్దెనెక్కినటువంటి ఎంపీ రఘువర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎక్కడికి వెళ్ళిరు మీరు? కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోతే ఎంపీ ఏమో దావస్లో పడుకుంటాడు, ఎమ్మెల్యే ఏమో ఆంధ్రాలో పోయి పడుకుంటాడు. మీది పాలన. ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక సమస్యలు గుర్తించరు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ ఎంత అదుపు తప్పిపోయిందంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రధానాధికారి అయినటువంటి డిఎస్పీ 2 నెలలు పోస్టు ఖాళీ అయినా ఇప్పటికీ పోస్టు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి అసమర్థత ఎమ్మెల్యే మనకు వచ్చింది. ఈ ఎమ్మెల్యే ఇటువంటి ఎమ్మెల్యే రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఆలోచన చేసి మూకుమ్మడిగా ప్రజానికానికి వెళ్దాం, గ్రామ స్థాయిలో చెబుదాం. ఈ కాంగ్రెస్ పూర్తమైనటువంటి హామీలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలకు ఏ విధంగా వీళ్ళు న్యాయం చేయగలుగుతారో జనాల్లో ఇడుమిర్చి చెప్పాల్సిన బాధ్యత మన నాయకత్వం పైన ఉన్నది, మన అందరి మీద ఉన్నది. పాటుగా ఉద్యమాలు చేస్తాం. ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం ఇచ్చే విధంగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూర్చొని మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కరరావు గారి నాయకత్వంలో దామర్చెల్ల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత భోజనం ఖర్చులకని 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే బాగుంటుందనే ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్లకు షాదీ ముబారక్ కూడా 51,000తో స్టార్ట్ చేసి తర్వాత 75,000కు పెంచడం జరిగింది. దాని తర్వాత 1,116 రూపాయలు చేయడం జరిగింది. ఆ 1,116 రూపాయలు పెళ్లి చేసిన వాళ్లకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజు దాకా కళ్యాణ లక్ష్మి పథకం రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కోర్టుకు వేసి ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితిలో రద్దు చేయాలనే ఉద్దేశంతో దురాలోచనతో కళ్యాణ లక్ష్మి పథకం షాదీ ముబారక్ రద్దు చేయాలనే ఉద్దేశంతో కోర్టుకు వేయడం జరిగింది. అటువంటి కోర్టు పిటిషన్ కూడా రద్దు చేసి మళ్ళీ అమలు మేము 1,16,000 కాకుండా మేము వస్తే తులం బంగారం ఇస్తామన్నారు కేసీఆర్ గారు. తులం బంగారం దేవునికి ఎరక కానీ ఈ 1,116 రూపాయలు కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ ఆఫీస్ ముందర మేము అందరం ధర్నా చేయడం జరిగింది. 6 గ్యారెంటీలు, 16 అంశాలు, 420 హామీలు ఇచ్చిర్రు. దాని మీద మాట్లాడితే పొదుగులు మాట్లాడినా కానీ అంత అబద్ధం ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా సోయి లేకుండా మీరు ఎవ్వరు పెళ్లి చేసుకున్న 5 గ్రాములు బంగారం ఇస్తా నా బాధ్యత అని చెప్పడం జరిగింది. అటువంటి ఎమ్మెల్యే గారు మరి ఎక్కడ నిద్రపోతుండో నిద్ర లేచి ఆయన చెప్పిన మాట మేరకు ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ 5 గ్రాములు బంగారం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పథకాన్ని అమలు చేసి పేదోళ్ళని ఆదుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. కేటీఆర్ గారి పిలుపు మేరకు మన మాజీ శాసనసభ్యులు పెద్దలు భాస్కరరావు గారి ఆదేశానుసారం ఈరోజు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ గారి ముందు మెమోరాండం వేయడం కోసం పిలవగానే వచ్చిన మా అందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ, మా కుటుంబ సభ్యులందరూ కూడా పేరున నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా లేని పథకాలను అమలు చేస్తూ మొట్టమొదట తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణలో ఏ ఆడపిల్ల కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి తల్లిదండ్రులకి పెళ్లి చేస్తే పెళ్లి కూడా భారం అవుతుంది, ఆ రోజు భోజనం ఖర్చు కన్నా వస్తాయని చెప్పి ఫస్ట్ మొట్టమొదటిగా 50,000 ఇవ్వడం, తర్వాత ఏ తల్లి కూడా అడక్కముందే మళ్ళీ 1,16,000 రూపాయలు 16 ఇవ్వడం జరిగింది. అట్లాంటి మహనీయుడు చేసిన అద్భుతమైన పథకాన్ని, ఎందుకంటే ఒక ఆడపిల్లలు పెళ్లి చేస్తే అంత భారం అందరికీ కూడా తెలుసు, ప్రతి కుటుంబంలో పెళ్లి చేస్తూనే ఉంటాం కాబట్టి అట్లాంటి పథకాన్ని కూడా నువ్వు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తుత్త హామీలు ఇచ్చి 1,16,000 కాదు ఇంకా నేను తులం బంగారం కూడా ఇస్తా అదనంగా అని చెప్పి అన్ని అబద్ధపు హామీలు చెప్పి, ఎందుకంటే పథకాలు చాలా ఉన్నాయి, వాళ్ళు ఒక్కటి కూడా చేయలేదు. మొత్తం నిజంగా చెప్పాలంటే 420 అంటే ఈయనే 420 హామీలు కాదు, ముఖ్యమంత్రి గారే 420 తయారై ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. అంటే మనం ఎవరు కూడా రోజు లబ్బో దీపాలు మొత్తుకుంటున్నాం, నీ తులం బంగారం ఏమైందని
మన ఆడపిల్లల అక్కలు చెల్లెలు అందరూ అడుగుతా ఉన్నారు. నువ్వు ఆ తులం బంగారం ఇవ్వకుంటే ఇవ్వకపోతే, కానీ కనీసం ఇస్తున్న పైసలు కూడా ఆపేసి నువ్వే కావాలని ఒక డ్రామాగా తయారై ఇవాళ గవర్నమెంట్ దగ్గర కోర్టులో స్టే చేయించి కనీసం కౌంటర్ ఫైల్ కూడా వేయలేని హీన స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా? నిజంగా నీకు ఈ కుటుంబాల మీద, పెళ్లి చేసుకున్న కుటుంబాల మీద, రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు కనీసం కౌంటర్ ఫైల్ అన్నా చేయాలి కదా గవర్నమెంట్ తరఫున. నువ్వు కౌంటర్ ఫైల్ కూడా చేయలేదంటే ఈ పథకం ఎప్పుడు రద్దు కావాలా అన్ని రోజు నువ్వు దొంగ పూజలు చేసుకుంటా, దొంగ నమస్కారాలు పెట్టుకుంటా, అన్ని అబద్ధాలు చెప్తున్నా ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే ఉంటే, మనం చూసుకుంటా ఉంటే ఇంకా 100 రకాల మనకు ఒత్తిడి వస్తే తప్ప ఏ పథకం కూడా అమలు చేయని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనందరం కూడా మన పార్టీ పిలుపు మేరకు, మన భాస్కర్ గారి నాయకత్వంలో ఏ పిలిపిస్తే ఆ పిలుపు కోసం మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చేంత వరకు నిరంతరం, ఎందుకంటే ఇప్పుడు అనుకుని 100 మంది ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చాం మెమోరాండం వేయడానికి. ఇంకా ఈసారి చెప్తే పెద్ద ఎత్తున గ్రామాలే వచ్చి ఎంత నిరసన అని చెప్పి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చే వరకు మనం పోరాటం చేద్దామని చెప్పి మన మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికి మరోసారి వినవిస్తూ సెలవు తీసుకుంటామన్నా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ప్రజలకు చెందుతున్న ప్రభుత్వ పథకమైనటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2 ఆగిపోవటం జరిగింది. దీని మీద స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి మండల కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిలుపు మేరకు దీనికి హాజరైనటువంటి యావత్ టీఆర్ఎస్ శ్రేణులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిర్రు. ఈరోజు మీరు చెప్పినవి కాదు, గతంలో కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు చెప్పిన హామీలు, నెరవేర్చిన పథకాలు ఆపివేయటము మీ ప్రభుత్వానికి పోయే రోజులు దాపరించినవి. ప్రజల తిరుగుబాటు చేస్తారు. దానికి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే మీరు 4 హామీలు ఇచ్చారు. వెంటనే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలని వెంటనే నిధులు విడుదల చేసి ఈ సామాన్యమైన ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఆదుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఖాతరు చేయనట్టయితే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ దాకా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసైనా సరే ఈ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పి నేను మిర్యాలగూడ నియోజకవర్గం తరఫున భాస్కర్ రావు గారి, మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారి నాయకత్వంలో మిర్యాలగూడ నియోజకవర్గం శ్రేణులు ఈ పోరాటంలో ముందుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ గారి పిలుపు మేరకు భాస్కర్ రావు గారి నాయకత్వంలో నామర్చుల మండల ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు మరి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డలకి పెళ్లికి ఖర్చుల కోసమని ఆ రోజు పెళ్లి చేసే పరిస్థితి లేక ఇబ్బంది పడతా ఉంటే ఆ కుటుంబాన్ని చూసి బాధ అనిపించి మరి వాళ్ళ కొత్తగా పథకం పెడితే వాళ్ళ పేదింటి ఆడపడుచులకు అవసరాల కోసం అని చెప్పి ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు కళ్యాణ లక్ష్మి పేరుతో మరి వాళ్ళని ఆర్థిక సాయం చేస్తూ ఉంటే ఈనాడు అబ్బత్తపు మాటలెక్కి గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి గారు ఆ పథకాన్ని తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పథకాలను ఎమ్మటే ఆడబిడ్డలకు ఉపయోగపడే పథకాన్ని తీయకుండా ఎట్లా పెట్టిండో కేసీఆర్ అలాగనే వాళ్ళని కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని, మరి అంతేకాకుండా మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇచ్చిన హామీలను మరి 6 తులాల 5 గ్రాముల బంగారం ఇస్తా అని చెప్పి నిరుపేద కుటుంబానికి ఇస్తానరు. మరి ఇప్పుడు దాకా కూడా మన స్థానిక ఎమ్మెల్యే, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు ఏ కుటుంబానికి కూడా 5 గ్రాముల బంగారం ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే రాజీనామైనా చేయాలి, లేకపోతే నిరుపేద కుటుంబానికి చెప్పిన మాటనైనా నిలబెట్టుకోవాలి. అంతేకాక మరి
ఇవ్వకపోతే మనం మిర్యాల కూడా క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తాం. మరి ఏడకు పడితే ఊర్లలో కూడా తిరగనీయం, ఏడకు పడితే అక్కడ మిమ్మల్ని బంధనం చేసి మరి గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెడతారా, మరి ఊర్లలో వస్తారా అనేది కూడా మీరు తెలియజేస్తూ ఇంతటితో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ పిలుపు ఇచ్చినా భాస్కర్ రావు గారి పిలుపు మేరకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ